దత్తాత్రేయ అనుగ్రహ సిద్ధి కొరకు శ్రీ గురు చరిత్రం సప్తాహ పారాయణం చేస్తే చాలా మంచిది. ఈ పారాయణ విధానం చాలా సులువైనది. పారాయణ విధానం గురించి తెలుసుకుందాము. ప్రాతకాలంలో లేచి నిత్యకృత్యాలు తీర్చుకుని అఖండ దీపం వెలిగించి పారాయణ ప్రారంభించాలి. మౌన దీక్షతో పారాయణ చేయాలి. ఒంటిపూట భోజనము, బ్రహ్మచర్యము, భూషయనము పాటించాలి. చివరి దినమున మీకు వీలైనట్లుగా భోజనాలు పెట్టుకుంటే మంచిది. ఇక ఈ గురు చరిత్రంలో మొత్తం 52 అధ్యాయాలు ఉంటాయి. మొదటి రోజున 9 అధ్యాయాలు, రెండవ రోజున 10 నుండి 21 అధ్యాయాలు, మూడవ రోజున 22 నుంచి 29 అధ్యాయముల వరకు, నాలుగవ రోజున 30 నుండి 35 అధ్యాయాలు, ఐదవ రోజున 36 నుండి 38 అధ్యాయాలు, ఆరవ రోజున 39 నుండి 43 అధ్యాయాలు, ఏడవ రోజున 44 నుండి 52 అధ్యాయాలు పూర్తిగా గ్రంథపారాయణం చేయాలి.